హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. సో నేను పూజ కంప్లీట్ అయిపోయిందండి. పూజ కూడా చాలా సింపుల్గా చేశాను. అంటే పువ్వులు కూడా ఏం తీసుకురాలేదు, బయటికి వెళ్ళేసి చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నాం మేమైతే. అండ్ ప్రసాదము వడపప్పు పానకం పెట్టాను దేవుడికి నైవేద్యంగా. ఫ్రూట్స్ కూడా ఏం తీసుకురాలేదు, బయటికి వెళ్ళేసి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి వచ్చేసి జీరా రైస్, దాల్ ఫ్రైని చాలా సింపుల్గా మనకి ఇంట్లో అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉంటాయండి ఈ వస్తువులు. వాటితోనే నేను ఈ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో చూసేయండి జీరా రైస్, దాల్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఈరోజు పువ్వులు లేని పూజ అయిపోయిందండి. అంటే పువ్వులు లేవు కదా, అందుకనేసి అలా అంటున్నాను. పానకం వడపప్పు పెట్టేసి 7:30 కల్లా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జీరా రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో పొడి పొడిగా ఉండేలాగా కుక్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ బదులు. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలు కట్ చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక చిన్న పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్రని, కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటున్నాను. లాస్ట్ వీక్ తీసుకొచ్చినది అది, అందుకని కొద్దిగా వాడిపోయినట్లు ఉంది. సో ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుంటే జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాల్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను ఈ కప్పుతో కందిపప్పు తీసుకున్నాను. బాగా కడిగేసి ఒక కప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేసామంటే మనకి కందిపప్పు త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ తర్వాత చూడండి, ఈ విధంగా పప్పు ఉడికితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పప్పు అనేది. ఇప్పుడు నేను గరిటెతో బాగా మెత్తగా చేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపుని, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనము ఎండుమిర్చిని అండ్ గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత ఉంచుకొని టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటో ముక్కలు మెత్తబడ్డాయి కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక కుక్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లోనే 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బబుల్స్ వస్తుంటాయి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఈజీగా మనము జీరా రైస్, దాల్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి, జీరా రైస్ అండ్ దాల్ ఫ్రైని ఎలా తయారు చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.